రోబో యుగం అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం వచ్చేస్తుంది. డ్రైవర్, క్యాషియర్, రిసెప్షనిస్ట్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, ఇంటీరియర్ డిజైనర్, డాక్టర్, టీచర్, లాయర్, సోల్జర్, పోలీస్ లాంటి వృత్తుల్లోకి రోబో లేదా కృత్రిమ మేధ రంగప్రవేశం చేసేసింది. రాబోయే రోజుల్లో విశ్వరూపం చూపనుంది. కారు ముందు సీట్లో మనిషికి బదులుగా మరయంత్రం అంటే రోబో కూర్చుని డ్రైవ్ చేయడాన్ని ఊహించుకోకండి. ఇప్పుడు రోబో అవసరం కూడా లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కారు నడిచేలా డిజైన్ చేసేశారు. అమెరికా లాంటి దేశాల్లో ఇవి రంగప్రవేశం చేసేశాయి. మనిషి కారును నడిపితే మహా అంటే ముందు వైపు కొంతవరకు పక్కకు చూడగలడు. కృత్రిమ మేధ కారు 360 డిగ్రీస్ కోణంలో చూడగలదు. తుమ్మెద కనుల నుంచి ప్రేరణ పొంది దీని సెన్సర్లను డిజైన్ చేశారు. పూర్తిగా కృత్రిమ మేధ వాహనాలు వస్తే రోడ్డు ప్రమాదాలు గతమైపోతాయి అని అంచనా. రానున్న కాలంలో రోబోలు ఇళ్లలోకి చొరబడతాయి. రోబో పని మనిషి, రోబో సెక్రటరీ, రోబో వంట మనిషి, అంతేనా? రోబో భార్య, రోబో భర్త, రోబో బాయ్ ఫ్రెండ్, రోబో గర్ల్ ఫ్రెండ్, ఇంకా ఇంట్లో పెంపుడు జంతువులుగా రోబో కుక్క, రోబో పిల్లి, రోబో సింహం, రోబో పులి, ఇలా రోబోలు మన జీవితాల్లో పెనుమార్పులు తేనున్నాయి. ఒక్క మాటలు చెప్పాలంటే ప్రపంచంలో గత 200 ఏళ్లుగా జరిగిన మార్పులొకెత్తు, రాబోయే 10 ఏళ్లలో రోబోల వల్ల జరగబోయే మార్పులు మరో ఎత్తు. మంచి చెడు అన్నీ ఉంటాయి. కాలచక్రాన్ని వెనక్కి తిప్పలేం. మార్పు అనివార్యం. కాకపోతే మార్పు మంచి కోసం ఉండేలా చూసుకోవాలి. రోబోల వల్ల కలిగే ప్రయోజనాలు అపరిమితం. గడ్డకట్టే చలిలో మన సైనికులు సరిహద్దు కాపలా కాయాల్సిన అవసరం లేదు. ఆ పని రోబోలు చూసుకుంటాయి. బాంబును నిర్వీర్యం చేయడం, రగులుతున్న భవనం ఆర్పడం లాంటి ప్రాణాంతక పనులు ఇకపై రోబోలు చూసుకుంటాయి. కొన్నేళ్ల క్రితం ముంబైపై టెర్రరిస్టుల దాడి జరిగింది. ఇకపై అలాంటి ఆపరేషన్స్కు రోబోలను వినియోగిస్తారు. టెర్రరిస్ట్ చేతికి రోబో పెళ్లితే అంటారా? అవునండి. సాంకేతికత రెండు వైపులా పదునైన కత్తి. రాజుల కాలం నాటి యుద్ధాలు కత్తులతో, విల్లంబులతో జరిగేవి. అటుపై తుపాకీ వచ్చింది. అది టెర్రరిస్టుల చేతికి కూడా వెళ్ళింది కదా. ఇది అంతే. డాక్టర్లుగా, రైతులుగా కూడా రోబోలు పనిచేస్తాయి. ఒక మాటలో చెప్పాలంటే భవిష్యత్తు వ్యవసాయం రోబోదే. రోబో యుగం ఇంకా ప్రారంభ దశలో ఉంది. ఇప్పటికీ ఐఐటీలలో చదివిన వారికి కూడా ఉద్యోగాలు దొరకని స్థితి. బిట్స్ పిలానీ, ఐఐటి ముంబై లాంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చదివిన ముగ్గురిలో ఒకరికి మాత్రమే క్యాంపస్ ప్లేస్మెంట్ వస్తున్న దుస్థితి. అమెరికా లాంటి దేశాల్లో కృత్రిమ మేధ వల్ల వేలల్లో ఉద్యోగాలు పోతున్నాయి. రాబోయే రోజుల్లో ఇది మరింత ఉధృతమవుతుంది. ఇప్పుడున్న ఉద్యోగాల్లో కనీసం 50-60% ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాని రోబోలు ఎత్తికెళ్లిపోతాయి. పారిశ్రామిక యుగం సుమారుగా 250 ఏళ్ల క్రితం మొదలైంది. అప్పుడు ప్రపంచ జనాభా కేవలం 80 కోట్లు. ఇప్పుడు 800 కోట్లు. 10 రెట్లు పెరిగింది. యంత్రాల చేత పని చేయించడానికి మానవుల సంఖ్య ఎక్కువగా అవసరమైంది. దీనికి తోడు పెరిగిన జీవన ప్రమాణాలు, వైద్య సదుపాయాల వల్ల జనాభా పెరుగుదల జరిగింది. కృత్రిమ మేధ యుగాన్ని 4వ పారిశ్రామిక యుగం అంటున్నారు. ఈ యుగానికి ఇంత జనాభా అక్కర్లేదు. కంప్యూటర్ల వల్ల ఉద్యోగాలు పోతాయన్నారు. నిజానికి కంప్యూటర్ల వల్ల వేలాది మందికి ఉపాధి లభించింది. ఇప్పుడు రోబోలు కూడా అంతే అని చాలామంది అనుకుంటున్నారు. వీరు ఒక ప్రాథమిక సత్యాన్ని మర్చిపోతున్నారు. కృత్రిమ మేధ సొంతంగా నేర్చుకునే గుణాన్ని కలిగి ఉంది. ఇప్పుడున్న 100 ఉద్యోగాల్లో 60% ఉద్యోగాలు కృత్రిమ మేధ ఎత్తుకెళ్లిపోతే కేవలం 10% మాత్రమే ఉద్యోగాలు కొత్తగా వస్తాయి. 4వ పారిశ్రామిక యుగానికి ఇంత జనాభా అనవసరం. ఎలాగైనా జనాభా తగ్గించాలి. దీంతో బాటే జనాలు ఆన్లైన్ బతుకులకు అలవాటు పడేలా చేయాలి అని ఆలోచించి ప్రపంచ మాఫియా నాయకులు కరోనాను, లాక్డౌన్ను, అటుపై వ్యాక్సిన్ను ప్రవేశపెట్టారు. ఇదొక పెద్ద కుట్ర. ఇది చెబితే కొంతమంది కొళ్ళు మంట. ఏమీ లేనప్పుడు ఏదో కుట్ర జరుగుతోంది అనుకోవడం మానసిక రోగం. అదే సమయంలో జరుగుతున్న దానిని గ్రహించే తెలివితేటలు లేక అంతా మన మంచికే అనుకోవడం డిజిటల్ యుగపు అజ్ఞానం. గత 3 ఏళ్లుగా డిజిటల్ యుగపు అజ్ఞానంతో ఎంతోమంది భారీ మూల్యాన్ని చెల్లించుకున్నారు. రానున్న రోజుల్లో ఇది మరింత ఎక్కువగా జరుగుతుంది. మరో 10-15 ఏళ్లకు జనాభాలో 60-70% ఉద్యోగాలు లేకుండా ఇంట్లో కూర్చోవాల్సిన పరిస్థితి. బతకడం ఎలాగంటారా? ఇప్పటికంటే ఎక్కువ ఉచిత పథకాలు ప్రభుత్వాలు ఇవ్వాల్సి వస్తుంది. రోబోల వినియోగం వల్ల ప్రభుత్వాల ఆదాయాలు పెరుగుతాయి. సమాజంలో 10-20% జనాభా మరింత ధనికులవుతారు. మిగతా అంటే 80% మంది ప్రభుత్వాలిచ్చే భృతి, పెన్షన్పై ఆధారపడి బతుకుతారు. ఒక్క మాటలు చెప్పాలంటే సమాజంలో 2 వర్గాలుంటాయి. ఒకటి సూపర్ రిచ్ అంటే అపర కుబేరులు, రెండవ రకం బీదవారు. మిడిల్ క్లాస్ అనేది ప్రాచీన మధ్యయుగ కాలంలో లేదు. మిడిల్ క్లాస్ మొదటి పారిశ్రామిక యుగంలో పుట్టింది. 4వ పారిశ్రామిక యుగానికి అంతరించిపోతుంది అనేది అంచనా.
మరి ఈ సమస్యలను విపత్తుల్లాను ఎలా ఎదుర్కోవాలి, ఎలాంటి చదువులు చదవాలి, దేనికి డిమాండ్ ఉంటుంది, ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ ఉంటుంది, ఏది మాయమైపోతుంది, ఇలాంటి అనేక ప్రశ్నలకు మరో వీడియోలో సమాధానం చెబుతాను. అప్పటి వరకు సెలవు.